ఈ నెల 21న జరగనున్న నీట్ రీ ఎగ్జామ్ కి సంబంధించిన పేపర్ లీక్ అయినట్లు వస్తున్న వార్తల్ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తీవ్రంగా ఖండించింది. ఈ వార్తలు పూర్తిగా అవాస్తవమని తేల్చి చెప్పింది. ఇలాంటి వదంతులు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. నీట్ రీ ఎగ్జామ్ కి సంబంధించిన పేపర్ ని విక్రయిస్తామంటూ వస్తున్న వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇప్పటికే పేపర్ లీక్ వల్ల ఎగ్జామ్ రద్దు, దేశవ్యాప్తంగా ఆందోళనతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. తాజాగా రీ ఎగ్జామ్ పేపర్ లీక్ వార్తలు వస్తుండటంపై ఎన్టీఏ ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. విద్యార్థుల్ని, వారి తల్లిదండ్రుల్ని తప్పుదో పట్టించేందుకే దుష్ప్రచారం చేస్తున్నారని ఒక ప్రకటన విడుదల చేసింది. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చింది. పేపర్ లీక్ పై వస్తున్న వదంతుల్ని నమ్మొద్దని, కేవలం అధికారిక వెబ్సైట్ ద్వారా వెలువడే సమాచారంపైనే ఆధారపడాలని విద్యార్థులకు సూచించింది. పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డులు జూన్ 14 నాటికి విడుదలయ్యే అవకాశం ఉందని ఈ సందర్భంగా తెలిపింది. గత మే 3న జరిగిన నీట్ యూజీ పరీక్షలో అవకతవకలు జరగడం, ప్రశ్నాపత్రం లీక్ కావడంతో ఆ పరీక్షను రద్దు చేశారు. 22 లక్షల మంది విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని జూన్ 21న రీ ఎగ్జామ్ నిర్వహిస్తున్నారు. ఈ పేపర్ లీక్ ఘటనపై ప్రస్తుతం సిబిఐ దర్యాప్తు జరుగుతోంది. ఈసారి రీ ఎగ్జామ్ ని అత్యంత పారదర్శకంగా, పటిష్టమైన భద్రతా చర్యల మధ్య నిర్వహిస్తామంటూ ఎన్టీఏ పేర్కొంది.